गणपतये नमः दुं दुर्गायै नमः शरबिंदु समाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोस्तुते द्रां दत्तात्रेयाय नमः। మారుతి అనుగ్రహం ప్రారంభ 17 జూలై 2025 ఈరోజు వారం గురువారం, సప్తమి తిథి, రేవతి నక్షత్రం, ఆషాఢమాసం, కృష్ణపక్షం. ఈరోజు దీపారాధన. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ మనం మామూలుగా ఇంట్లో వాడుతుంటాం. నేను చెప్పేవన్నీ కూడా మామూలుగా అంటే చాలా అంటే రెగ్యులర్గా లేదా చాలామంది చెప్పే విధానానికి దగ్గరగా ఉండకపోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పల్లి నూనె, ఏదో రకరకాల నూనెలతో దీపం వెలిగించమని చెప్తాను కొన్ని దోషాలు పోవడానికి. ఇప్పుడు మధ్యే వర్తులాకార మండలే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురస్ర మండలే, లేదంటే సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘచతురస్ర మండలే. ఇలా గ్రహాలన్నీ కూడా ఒకే దిక్కులో లేవు, ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కులో ఉండి వాటి యొక్క ఆకారాలు కూడా విభిన్నంగా ఉన్నాయి. ఇలా ఎన్నో అనుసంధానమై ఉంటుంది నేను చెప్పే దీపారాధనకు. కాబట్టి మీరు నమ్మి చేయాలి, మీకు పరిపూర్ణ దత్తానుగ్రహం ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు పువ్వు యొక్క నూనె, ఆ సన్ఫ్లవర్ ఆయిల్తో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. ఇవాళ దీపారాధన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. చాలామందికి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పి, ఇవి విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాడీలో విటమిన్ లోపాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒక సర్వేలో ఒక గొప్ప డాక్టర్ గారు ఆయన చెప్తున్నారు, ఒక సర్వేలో ఇండియన్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ B12, డి విటమిన్ అనేది విపరీతంగా లోలో ఉంది. పూర్తిగా ఆహార లోపమే, నిద్ర లేకపోవడం, టెన్షన్స్ ఆయన చెప్పడం వల్ల చాలా విషయాలు తెలిసాయి నాకు. సరే, భగవంతుడి దీపారాధన ద్వారా ఈ ఛానల్ చూసేవారే కాకుండా అందరూ, ఈ భారతదేశంలో నివసించే వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. ఇవాళ మనం అందరం దీపం వెలిగిద్దాం. పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించాలి. తలస్నానం చేసి ఈ దీపం వెలిగిస్తే ఈ దీపం ఫలితం వస్తుంది. కావున ఖచ్చితంగా దీపం వెలిగించే వాళ్ళు తలస్నానం చేయాలి. తలస్నానం చేసి దీపాన్ని వెలిగించండి. ఆరోగ్య దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. స్వాతి నక్షత్రం వాళ్ళు ఆషాఢ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ధనవంతులు అవుతారు. ఒక చిన్న పరిహారం, వస్త్రదానం చేయాలి. ఆషాఢ మాసంలో ఏదైనా ఒక రోజు వస్త్రదానం చేయాలి. దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్ని చోట్ల దగ్గరలో అందుబాటులో లేకపోవచ్చు. ఇప్పుడు సామూహికంగా గుళ్ళుంటాయి. సాయిబాబా, సాయినాథుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు, దుర్గాదేవి, ఈశ్వరుడు, లేదంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి, ఇలా అన్నీ కలిపి ఒక దగ్గర గుడి పెడుతున్నారు. ఎందుకంటే భక్తులకు సౌకర్యంగా ఉండాలని. కావున ఈ అలా ఉన్నా కూడా సరే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి. ఎందుకంటే ప్రతినిత్యము ఆ ఆరాధన చేసినటువంటి శరీరం ఆ వస్త్రదానం తీసుకోవాలి. షణ్ముఖాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, స్కందాయ నమః, స్కందాగ్రజాయ నమః, ఇలా ప్రతిరోజు ఆయన పాదాలని అర్చిస్తున్నటువంటి ఇక్కడ విభేదమో భేదమో కాదండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినటువంటి రూపానికి దానం ఇవ్వమని చెప్పింది. కావున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చకుడికి స్వాతి నక్షత్రం వాళ్ళు వస్త్రదానం చేయాలి. ఇది పరిహారం. ఈ పరిహారం చేసుకోవాలి. ఒక 10 కిలోమీటర్లు, ఇంకా 20 కిలోమీటర్లు ఉన్నా సరే వెళ్ళండి. ఒకేసారి కదా, ఆషాఢ మాసం అయిపోయేలోపు ఏదో ఒక రోజు కుదుర్చుకొని వెళ్తే మీకు అన్ని దోషాలు తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుంది. లేదా మీ పిల్లల కోసం తల్లిదండ్రులు మీరు చేయండి. మీ అబ్బాయిదో అమ్మాయిదో స్వాతి నక్షత్రం అయితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇక
ఇంకా కార్యసిద్ధి. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం కృష్ణాయ గోవిందాయ నమః. ఓం శ్రీం కృష్ణాయ గోవిందాయ నమః. ఓం శ్రీం కృష్ణాయ గోవిందాయ నమః. ఈ మంత్రం 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. పుత్ర సంతానమే అన్న భావనతో చెప్పేది కాదు. స్త్రీ సంతానం ఉండి అబ్బాయి కూడా కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ కోరికకు మనమెవరం అడ్డు చెప్పడానికి? వాళ్ళ కోరిక నెరవేరుస్తాడు ఈ మంత్రం చదివితే. తప్పకుండా పుత్ర సంతానం కోసం ఈ మంత్ర జపాన్ని చేయాలి. స్త్రీ సంతానం కోసం కూడా మంత్రాలు ఉంటాయి. అవి కూడా ముహూర్తాన్ని బట్టి చెప్తాను. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.